బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ లోకి వలసలు మాత్రం ఆగడం లేదు. కేసీఆర్ ఎంత చెప్పినా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినటం లేదు. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరగా ఇప్పుడు శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరకిపుడి గాంధీ హస్తంగూటికి చేరుకున్నారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేతో పాటు ముగ్గురు కార్పొరేటర్స్ హస్తంగూటికి చేరారు. శేరలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వలసలు మాత్రం ఆగడం లేదు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు మొత్తానికి కార్ ఖాళీ అయ్యే పరిస్థితి గట్టిగా కనిపిస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ ఏమైనా ప్లాన్ బిలో ఉందా? కాంగ్రెస్ ఏమంటోంది? సర్తాజ్, బీఆర్ఎస్ పార్టీని వీడి ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంఖ్య పెరుగుతూ ఉంది. నేటితో 9 మందికి చేరుకోవడం జరిగింది. అరకిపూడి గాంధీ కొద్దిసేపు క్రితమే శేరలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం. నిన్న సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరారు. ఈరోజు శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ చేరడంతో 9కి చేరింది. మొత్తం 26 మంది కనుక చేరినట్టయితే బీఆర్ఎస్ ఎల్పీ అన్నది విలీనం అవుతున్నటువంటి ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో చేరికలు అన్నది శరవేగం కొనసాగుతుంది. అభివృద్ధి సంక్షేమం కోసమే తమ పార్టీని మారుతామని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేసేందుకు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో తమ ఉనికి కోసం, తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి, ఈ చేరికల అంశంపై మనతో మాట్లాడడానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కిరణ్ రెడ్డి గారు, అసలు మొత్తం ఇప్పటి వరకు చూసినట్లయితే 9 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీ ప్రభుత్వంలోకి, మీ పార్టీలోకి మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోవడానికి ప్రధానమైన కారణం ఏమని అనుకుంటున్నారు? మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వడము, బీఆర్ఎస్ పెట్టిన అభ్యర్థులను కూడా సరైన అభ్యర్థులను పెట్టకుండా, వాళ్ళ ఎన్నికలలో వాళ్ళకు మద్దతు ఇవ్వకుండా ఏదైతే విధంగా బీఆర్ఎస్ బీజేపీని బలపరిచే విధానాన్ని చూసినటువంటి ఎమ్మెల్యేలకు 100% వాళ్ళకు ఫ్యూచర్ మీద నమ్మకం పోయింది, బీఆర్ఎస్ ఫ్యూచర్ మీద. కాబట్టి కాంగ్రెస్లోకి వస్తున్నారు. రెండో అంశం ఏంటంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు ఒక నియంతగా వ్యవహరించి ఎమ్మెల్యేలకు కూడా సమయం ఇవ్వకపోవడం జరిగింది. ఎమ్మెల్యేలకు ఏ రోజు అపాయింట్మెంట్ లేదు, ఏడ ఫామ్ హౌస్ ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం గారిని 1-2 సార్లు ఏమైనా కలిసి ఉంటే అక్కడిక్కడ మన తెలంగాణ భవన్లో, అసెంబ్లీ హాల్లో ఎక్కడైనా కలిసి ఉంటారు తప్ప ప్రత్యేకంగా వాళ్ళ కష్టాలు చెప్పుకోనికే ముఖ్యమంత్రి కనపడేవాడు కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 24 గంటలు అందుబాటులో ఉండడం, రోజు ప్రజల మధ్యనే ఉండడం, సెక్రటేరియట్ను ప్రజలకు రోజు ఓపెన్ చేసి వాళ్ళ వినతి పత్రాలు తీసుకోవడం, ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేయడము, ఒక స్వేచ్ఛా పాలనను చూసిన తర్వాత అక్కడున్న ఎమ్మెల్యేలకు కూడా ఈ 10 ఏళ్ళు మనం తెలంగాణలో తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛగా బతకలేదు, ఇక నుంచి అయినా కాంగ్రెస్లో జాయిన్ అయ్యి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి దగ్గర ఎమ్మెల్యేలుగా ఉంటే మాకు ఇంత ఫ్రీడమ్ ఉంటుంది, ఇండిపెండెన్స్ ఉంటుంది, ప్రజలకు సేవలు చేసుకోవచ్చు అన్న ఒక విషయంతో అందరు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వచ్చే పరిస్థితి ఉంది. చివరికి చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రొపరేటరీ కన్సర్న్ కంపెనీ, అంటే వాళ్ళ కుటుంబము పాలన, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆ నలుగురే ఆ ఒక్క పార్టీలో మిగిలే పరిస్థితి ఉంది. ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం నలుగురు ఉండాల్సిన అవసరం ఉంటుంది కొసదాకా, కాబట్టి ఈ నలుగురు ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. గ్రేటర్లో చాలామంది నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ వీడి వస్తున్నారు. సో అభివృద్ధి అన్నది ప్రధానమైన అంశం, దానితో పాటుగా ఆత్మగౌరవంగా ఉండాలన్నది కూడా వాళ్ళ యొక్క చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. సో ఆత్మగౌరవం తెలంగాణలో ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఎస్పెషల్లీ ఎట్లా ఉండబోతుంది, దానికి ఎట్లా ఆకర్షితులు అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీ లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ. ఎవరైనా ఏదైనా చెప్పుకుంటే వినడానికి ఎక్కడ నాయకత్వం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన నాయకుడు గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 5 ఏళ్ళు వాళ్ళు ప్రజలకు సేవ చేయాలంటే వాళ్ళ కష్టాలు, ప్రజల కష్టాలు ఎమ్మెల్యేలకు చెప్పుకుంటే ఎమ్మెల్యే కష్టాలు చెప్పుకోవడానికి కూడా ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుని కోసమే ఈ ఎమ్మెల్యేలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వస్తున్నారు. మేము గతంలో సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకొని, తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకొని మంత్రి పదవులు ఇస్తలేము. ఇక్కడ వీళ్ళందరూ భయభ్రాంతులకు గురి చేసన్నా జాయిన్ చేసుకుర్రు, ఏదైనా ఎరజూపన్నా జాయిన్ చేసుకుర్రు బీఆర్ఎస్ వాళ్ళు గతంలో. కానీ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పిండు ఏమని, ఏ నాయకుడు జాయిన్ అయినా అన్కండిషనల్గా జాయిన్ అవుతారు, వీళ్ళెవ్వరికి కూడా క్యాబినెట్ బెర్తులు ఇచ్చే పరిస్థితే లేదు. ఇక్కడ పతంలో ఉండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకే క్యాబినెట్ బెర్తులు ఇస్తారని చెప్పడం కూడా జరిగింది. అన్నాక కూడా ఇంతమంది జాయిన్ అవుతుర్రు అంటే కేవలం వాళ్ళు ఈ మంచి పాలనలో భాగస్వామ్యం తీసుకోవాలన్న ఒక ఆలోచనతోటే ఈరోజు జాయిన్ అవుతారు.
ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్ని అంటే తెలంగాణను 3 రకాలుగా విభజించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నారు. అర్బను, సెమీ అర్బను, రూరల్గా. అదేవిధంగా మూసీ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా చూసినట్టయితే డెవలప్మెంట్ యాంగిల్లో ముందుకు పోతుంది. టీ స్క్వేర్ కూడా రాబోతుంది. సో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ నాయకత్వం అంతా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అన్నది అభివృద్ధికి ఎట్లా ముందుకు పోగలుగుతుంది? ఇట్లా అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం రేవంత్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి కొన్ని తప్పుడు పార్టీలు నేను ఏదో బీజేపీ వాళ్ళు ఏదో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకొని అల్ప సంతోషులు సంతోషపడుతుర్రు. మేము 6 నెలల్లో వచ్చినాం, 3 నెలలు కేవలం ఎలక్షన్ కోడ్లోనే పోయింది. మేము ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము. ఆగస్టు 15 లోపు రుణమాఫీ కూడా చేయాలనుకుంటున్నాము. మూసీ నది ప్రక్షాళన చేయాలనుకుంటున్నాము. ఈ రోజు కూడా టీ స్క్వేర్ అని చెప్పి టైమ్ స్క్వేర్ న్యూయార్క్లో టైమ్ స్క్వేర్ ఎలాగుంటుందో అలాగే టీ స్క్వేర్ అనేది మనకు గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతంలో ఒక పరిస్థితిని అంటే ఒక చిన్న అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి అంటే అర్బన్ నెరేటివ్ని రూరల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడము, వ్యవసాయం చేసుకునే వారికి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడం లాంటి ఒక నినాదంతో ఒక మంచి డెవలప్మెంట్ యాంగిల్ తోటి మా రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఆయన పాజిటివ్నెస్కి నిదర్శనమే ఈ ఎమ్మెల్యేలు జాయిన్ కావడము. ఎందుకంటే వీళ్ళు డెవలప్మెంట్ సైడ్ ఉండాలని ఆలోచించుకుంటారు. లాంగ్ టర్మ్ ఉన్న విజన్ ఉన్న లీడర్ కాబట్టి డెవలప్మెంట్ సైడ్ మొప్పు చూపుతున్నారు.